మిత్రులారా, ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా ముందుగా జెడ్పీహెచ్ఎస్ గర్గుల్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ ఎల్లయ్య గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అదేవిధంగా మొన్ననే మన ప్రథమ పౌరురాలుగా గర్గుల్ గ్రామ సర్పంచ్గా ఎన్నికైనటువంటి శ్రీమతి చింతల దివ్య రవితేజ గౌడ్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాం. వారు కొద్దిసేపట్లో మనకు నేనవుతారు కనుక రవితేజ గౌడ్ గారు రావాల్సిందిగా కోరుతూ మన గ్రామ ఉప సర్పంచ్ ప్రవీణ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. వార్డు మెంబర్ శ్రీ స్వామి గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. వార్డు మెంబర్ శ్రీ విఠల్ శ్రీనివాస్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. రెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. నరేష్ రెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. శ్యామ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. శ్యామరావు సార్ వారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. డిసి గారు వార్డు మెంబర్ వారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. డిసి గారు శ్యామ్ గారు రండి. భాను గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే మన ఏఏపీసీ చైర్పర్సన్ శ్రీమతి శ్రీశైల గారు వారు రాగానే వేదికపైకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ట్రైన్ అవుతారు. విద్యార్థులంతా కూడా దయచేసి మీ స్థానాల్లో కూర్చోవలసిందిగా కోరుతూ కల్చరల్ యాక్టివిటీస్లో పాల్గొనేటువంటి విద్యార్థులంతా కూడా ఈ పక్కకు ఉన్నటువంటి రూమ్లో మీరంతా కూడా కల్చరల్ అంతా కూడా టీం అంతా కూడా బయట కనిపించొద్దమ్మా, మీరు డైరెక్ట్గా వచ్చేసేసి రూమ్లోకి వచ్చేసేయండి. అలాగే మా పాఠశాల ఉపాధ్యాయ బృందానికి అలాగే గ్రామ ప్రజానీకానికి సమస్త సభ్యులకు కూడా మరి మేము అందరికి పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులందరికీ కూడా సవినయంగా ఈ వేదిక వైపుకు ఆహ్వానాన్ని అందజేస్తూ మరి కార్యక్రమంలోకి వెళ్దాం సార్. ఎవరో మోక్షం ఇచ్చువారలని మీకెలా వృధా భ్రాంతి, ఎవరో మోక్షమునిచ్చువారలని మీకెలా వృధా భ్రాంతి, మీ వ్యవసాయం బగడించి పెట్టవలెమి వాల్లభ్యమున్, మీనమేష వివాదంబుల కాలమేగే సమరోత్సాహంబునంబూని, మీ భవమున్ ధన్యము చేసి కొండు మేము నొంపన్ బుట్టిలేడవువడు, మేము నొంపన్ బుట్టిలేడవువడు. యావత్ ప్రపంచంలో భారతదేశం యొక్క మహోన్నతమైన విజయాన్ని చాటుతూ ఉన్నటువంటి ఈ కాలంలో మరి మన గర్గుల్ గ్రామము కూడా అంతకంతకు అభివృద్ధి చెందుతూ ఈరోజు ఇటువంటి ఒక చక్కటి వాతావరణాన్ని ఏర్పాటు చేసుకొని ఈ కార్యక్రమాలు జరుపుకుంటూ ఉన్నటువంటి ఈ శుభ సందర్భంగా యావత్ గర్గుల్ గ్రామ సమూహానికి ఇదే మన అందరి తరపున ఒకసారి హర్షధ్వానాలు చప్పట్లు కొడదాం. మనం ఒకసారి బ్యాండ్ కూడా యావత్ గర్గుల్ ప్రజానీకానికి మనం ఈరోజు హ్యాండ్సప్ చెప్తాం చెబుతూ మరి ముందుగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రారంభించవలసిందిగా మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ ఎల్లయ్య గారిని కోరుతున్నాం.
విద్యార్థులు ఎవరు దయచేసి నిలబడద్దు, ముందర కూర్చోవాలి. ఒక డ్యాన్స్ చేసే విద్యార్థులు మాత్రం క్లాస్ రూమ్లో ఉండాలి, మిగతా వాళ్ళంతా కూర్చోవాలి, ఎవరు తిరగద్దు. ఇక్కడ యూనిఫామ్లో ఉన్నటువంటి అమ్మాయిలు మీరు ఇక్కడ ముందర కూర్చోండి. ఉపాధ్యాయులు కూడా దయచేసి అందరూ వేదిక మీకు అంటే ఇక్కడికి స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నా. ఎవరు బయట ఉండద్దు, డిస్టర్బెన్స్ ఉండద్దు. చాలా పెద్ద ప్రోగ్రాం ఉంది. నేడు మన గర్భం ఏ సమస్య అయినా తన సమస్యగా భావిస్తూ ప్రజల సమస్యలన్నింటినీ ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నటువంటి గౌరవనీయులైనటువంటి ప్రథమ పౌరులైనటువంటి పివిఆర్ రవితేజ గౌడ్ గారికి, అదేవిధంగా ఉప సర్పంచ్ ప్రవీణ్ గారికి, వేదిక మీద ఉన్న వార్డు మెంబర్లందరికీ, అదేవిధంగా పుర ప్రముఖులకి, యువకులందరికీ అండ్ విద్యార్థులందరికీ 70వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మనమందరం గమనించాలి. ముఖ్యంగా ఏంటంటే ఈ మొట్టమొదటిసారి రెండవసారి గర్భిణీ ప్రజలందరూ ఏకదాటిగా ఒకే వైపు చూసి అభివృద్ధిని చూసి గెలిపించినటువంటి ఎక్స్ సర్పంచ్ ప్రజెంట్ వార్డు మెంబర్ అయినటువంటి రవితేజ గారికి ప్రత్యేకంగా సార్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సార్. ఎందుకంటే ఈ ఊరు అభివృద్ధి చెందింది అంటే చాలామంది మీరు చేసినటువంటి తమ కృషి, అదేవిధంగా పాఠశాలలో కూడా చాలా అభివృద్ధి జరగడం జరిగింది. ముఖ్యంగా మనం అందరికీ తెలుసు, ఎంతో బ్రిటిష్ వారు మన దేశాన్ని 200 సంవత్సరాలు పాలించిన తర్వాత ఎంతోమంది ప్రాణ త్యాగాలు, మహనీయులు తన ప్రాణాలను త్యాగం చేసి మనకు స్వాతంత్రం తీసుకురావడం జరిగింది 1947 ఆగస్టు 15. తర్వాత మనం 2 సంవత్సరానికి 2 జాతీయ పండుగలు చేసుకుంటాం. ఒకటి ఆగస్టు 15, 2 జనవరి 26. సో మొత్తానికి 1950 జనవరి 26 నాడు మనం రాజ్యాంగాన్ని ఆమోదించడం జరిగింది. 1940 తర్వాత మనకు అంటూ ఒక సొంత రాజ్యాంగం అవసరమని మీ అందరికీ తెలిసి చరిత్ర. ఈ రాజ్యాంగంలో ఏం చేయాలి అనేది దానికి ఒక కమిటీ, ముసాయిదా కమిటీ వేసి రాజేంద్ర ప్రసాద్ చైర్మన్గా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన ప్రపంచ దేశాలన్నీ అన్ని రాజ్యాంగాలను తీసుకొని దానికి మనకి ఏది అవసరము అని ఇంపార్టెంట్ విషయాన్ని తీసుకొని రాజ్యాంగాన్ని రాయడం జరిగింది. అందుకు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టిన తర్వాత మనం స్వేచ్ఛగా రాజ్యాంగాన్ని అమల్లోకి 1950 జనవరి 24 నుంచి తీసుకుంటున్నాం. సో అక్కడ మనకి ఏం రాశారంటే, అతిపెద్ద లిఖిత రాజ్యాంగం భారతదేశంలో, ఈ ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద రాజ్యాంగం ఏదంటే భారతదేశం. సో మీరందరూ ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ హక్కు, జీవించే హక్కు, అట్లా మనం ప్రతి ఒక్కటి బతకడానికి ఏం కావాలి అనే ఉద్దేశంతో అన్ని హక్కులు రావడం జరిగింది. అందులో ముఖ్యంగా మనం మన దేశానికి ఏమి ఇవ్వాలి అనేది ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరం జన్మ తీసుకున్నామంటే ఖచ్చితంగా దాన్ని సార్థకత చేయాల్సిన బాధ్యత ప్రతి విద్యార్థి పైన ఉంది. భారతదేశం దాదాపుగా మీకు తెలుసు 77వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. ప్రతి ఒక్కరు ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశమే మన భారతదేశం. అంటే అభివృద్ధి చెందిన దేశం కాదు, ఇంకా అభివృద్ధి చెందుతుంది. కానీ ఇంకా అభివృద్ధి చెందిన దేశాల్లో, ప్రపంచం అగ్రగామి రాజ్యాల్లో అమెరికా లాంటి దేశాలన్నీ అభివృద్ధి చెందినాయి. ఆ స్థాయిలో మనం కూడా అభివృద్ధి చెందాలి అంటే ప్రతి విద్యార్థి దశ నుంచే ప్రతి ఒక్కరూ ఈ దేశానికి నేను జన్మ తీసుకున్నందుకు, ఈ భారతదేశం ఇక్కడ పుట్టినందుకు ఖచ్చితంగా నేను నా దేశానికి సేవ చేస్తానే ఒక మంచి సంకల్పంతో ప్రతి విద్యార్థికి ఒక ఆశయంతో ఎదగాలి. ఎందుకంటే చాలామంది విద్యార్థి దశ అనేది ప్రపంచం, భారతదేశం మొత్తం గది 4 గోళ్ల మీద ఉంది అని ప్రపంచం అని అంటాం. తరగతి గదిలోనే దేశ భవిష్యత్తు ఉంది అని అంటాం. మరి అలాంటి తరగతి గదిలో మీరు ఉన్నారు. మీరు బాగా చదువుకొని మంచి ఉన్నతమైన స్థానాలు ఎదగాలి అంటే ఇప్పటి నుంచే మనకంటూ ఒక లక్ష్యం, ఒక సంకల్పంతో పనిచేయాలి. కసి ఉండాలి, ప్రతి ఒక్కరికి ఒక సంకల్పం ఉండాలి. చాలామంది విద్యార్థులు ఈ మధ్యలో చెడిపోతున్నారు, డ్రగ్స్కి అలవాటు అవుతున్నారు. 9వ తరగతి 10వ తరగతి ఇంటర్మీడియట్ పిల్లలు అందరూ రకరకాల వ్యసనాలకు అలవాటై తల్లిదండ్రులు చాలా బాధాకరంగా
ఫీల్ అయిపోతున్నారు. అయ్యో మేము ఈ పిల్లవాడికి జన్మనిచ్చిన దానికి వాడు ఏదో మాకు ఉపయోగపడతాడనే ఒక ఆశతో మేము ఎన్నో కలలు కన్నాం. కానీ వాడు నిండు నూరేళ్ళు కాకముందే ఇలా తయారయ్యాడు, చనిపోతున్నారు రకరకాల పర్సన్స్. యాక్సిడెంట్లు కూడా హై స్పీడ్లలో వెళ్ళిపోతున్నారు పిల్లలు. 9వ తరగతి 10వ తరగతి పిల్లలు విద్యార్థులందరూ యువత అంతా 100 స్పీడ్లో వెళ్ళి వాళ్ళ మీద ఉన్నటువంటి ఆశయాలు పెట్టుకున్న తల్లిదండ్రుల యొక్క ఆశయాలన్నీ నిర్వీర్యం చేస్తున్నారు. కాబట్టి మీరందరూ ప్రతి విద్యార్థికి మంచి ఆశయంతో, ఒక మంచి సంకల్పంతో, ఒక మంచి ఆలోచనతో ఈ దేశానికి జన్మ తీసుకున్నందుకు, భారతదేశంలో పుట్టిన దానికి నేను కూడా ఒక మంచి నాయకుడిగా, ఒక మంచి డాక్టర్గా, ఒక మంచి కలెక్టర్ కావచ్చు, టీచర్ కావచ్చు, ఆ స్థాయిలో నేను ఎదగాలనే ఒక సంకల్పంతో ప్రతి విద్యార్థి ఉండాలి. లేదంటే మనం ఆలోచనలు లేవనుకోండి, మనం ఏం చేయలేం. ఒకసారి ఒక విద్యార్థి ఒక గురువు దగ్గరికి వెళ్తాడు, సోక్రటీస్ దగ్గరికి. తన శిష్యుడు సోక్రటీస్ని అడుగుతుంటాడు అన్నట్టు, ఏమని అంటే, నేను నీలాగా ఎదగాలంటే నాకు ఏం చేయాలి, నేను నీలాగా కావాలి అని అంటే, అప్పుడు సోక్రటీస్ ఏం చేస్తాడంటే ఆ విద్యార్థిని తీసుకుపోయి ఒక సముద్రంలో ముంచేస్తాడు గట్టిగా. 2 నిమిషాలు ఆపేస్తాడు. మనం నీళ్ళల్లో మునిగిపోయినామంటే మనకు శ్వాస కష్టం అవుతుంది, శ్వాస తీయలేం. అయినప్పటికీ ఆ విద్యార్థి ఆ గురువును తప్పించేసి మొత్తానికి బయటపడతాడు అన్నట్టు. అట్లాంటి అంటే ఆయన ఏంది, నేను ఖచ్చితంగా బతకాలనే ఒక డ్రీమ్ అన్నట్టు. ఆ డేంజర్ డ్రీమ్ మనం అంటే ఆ డేంజర్ పొజిషన్ నుంచి మంచి డ్రీమ్లోకి బయటకు వచ్చేస్తాడు. అప్పుడు ఆయన అంటాడు అన్నాడు, అంటే నువ్వు చనిపోతున్నాగా కూడా, నువ్వు చనిపోతున్నప్పుడు నన్ను చనిపోయినా కదా, చనిపోతున్న జీవితం వేస్ట్ అవుతుంది, నేను ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలని ఒక మనసులో ఒక పట్టుదల వచ్చింది కాబట్టి నువ్వు బయటకు వచ్చినావు. అదే పట్టుదలతో నువ్వు ఏదనుకుంటే చేయొచ్చు. ఆ ఒక డ్రీమ్ ఖచ్చితంగా అవసరం అని. అందుకే మీకు అందరికీ మంచి డ్రీమ్స్ ఉండాలి కదా. మనం ఒక లక్ష్యం పెట్టుకోవాలి. అన్ని రకరకాలుగా ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క రకంగా చెప్తుంటే వెళ్ళిపోద్దు. ఒక రూమ్లో ఒక 10 కుందేళ్ళు పంపించినాం అనుకోండి, ఒక కుందేళ్ళు తీసుకురండి అన్నప్పుడు మీరు ఆ కుందేలు, ఏ కుందేళ్ళు అయితే మనం టార్గెట్ చేస్తామో ఆ కుందేళ్ళు పట్టుకోవాలి. కానీ కొంచెం దూరం పోగానే ఇంకో కుందేలు అడ్డు మధ్యలోకి రాగానే దాని వెంబడ పడడం, అట్లా ప్రతి కుందేలు వెనకాల పడుతుంటే అలసిపోతాం, మనమే టైర్డ్ అయిపోతాం, చివరికి బయటకు వచ్చేస్తాం, ఏది ఉండదు. కానీ మనం ఎవరినైతే ఫస్ట్ టార్గెట్ చేస్తామో ఆ టార్గెట్ చేసిందనే మనం వెంబడ పడుతుంటే ఆ ఖచ్చితంగా కుందేలు దొరికేది. అట్లాగే మీరు కూడా మీ లక్ష్యాన్ని ఒక లక్ష్యంతో పనిచేయాలి, కష్టపడండి, చదవండి, మీకు మంచి భవిష్యత్తు ఉంది. దేశ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. భారతదేశం రేపు ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశాలు ఉంటాయి, రాష్ట్రపతి అయ్యే అవకాశాలు ఉంటాయి, ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉంటాయి. అక్కడ పెద్ద పెద్ద మేధావులు, భారతదేశంలో ఎదిగినటువంటి సైంటిస్టులు కావచ్చు, అబ్దుల్ కలాం లాంటి వ్యక్తులందరూ అక్కడి నుంచి ఆ స్థాయికి వెళ్ళారు. కాబట్టి ఆ అవకాశం మీకు ఉంటుంది. మీరు ఖచ్చితంగా మీ తల్లిదండ్రులకు మేము చెప్పేది ఏంటంటే, దయచేసి విద్యార్థులందరిపైన, ఎందుకంటే వాళ్ళ యొక్క సమయం ఎక్కువగా ఇళ్లలో మా దగ్గరికి ఓన్లీ 6 అవర్స్ మాత్రమే ఉంటారు ఇక్కడ, మార్నింగ్ 9 to 4 వరకు. కానీ మిగతా సమయం అంతా మీ దగ్గరనే ఉంటారు. కాబట్టి మీరు తల్లిదండ్రులుగా దయచేసి యువత అంతా, ఇక్కడ యంగ్స్టర్స్, పరిపాలకులు ఉన్నారు, పాలనాధికారులు, గ్రామ పుర ప్రముఖులు, ముఖ్యంగా ఏంటంటే రవితేజ గారు కూడా యంగ్ అండ్ డైనమిక్. కాబట్టి ఆయనను ఆదర్శంగా తీసుకోవాలి. ప్రతి ఒక్కరూ అంచెలంచెలకు ఎదగాలి. ఎక్కడ కూడా సమన్వయ లోపం లేకుండా మనం అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చాలంటే ఒక ప్లాన్తో వెళ్ళాలి. దయచేసి విద్యార్థులందరికీ మీరు గరుగులో చదువుకొని ఒక 10 సంవత్సరాల తర్వాత నేను ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాను, లేకుంటే ఒక మంచి ఎమ్మెల్యేగా ఎదిగాను, లేదంటే ఒక ముఖ్యమంత్రిగా ఎదిగాను అని మీరు చెప్పుకుంటే మీ యొక్క గ్రామం, మీకు చెప్పిన ఉపాధ్యాయులందరూ హ్యాపీగా సంతోషంగా ఉంటారు. కాబట్టి ఇది ఒకటి గమనించాలి. అదేవిధంగా పాఠశాలలో కూడా సార్ చాలా అభివృద్ధి జరిగింది. మనం కాంపౌండ్ వాళ్ళు లేకుండా ఇంతకుముందు గతంలో సర్పంచ్ మా రవితేజ గారు కాంపౌండ్ వాళ్ళు 3 పాఠశాలకు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మన ఊరు మన బడిలో కూడా మనం అందరికంటే ముందంజలో ఉండి ఫర్నిచరు ప్లస్ కలరు ఎవ్రీథింగ్ అన్నీ ప్రొవైడ్ చేయడం జరిగింది. కాబట్టి మన స్కూల్ చూడగానే ఒక లొకేషన్, చాలామంది ఈ పాఠశాల చూడగానే చాలా బాగుంది అని ప్రతి ఉపాధ్యాయులు, అంటే మన కామారెడ్డి మండలంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు కావచ్చు, జిల్లా అధికారులు కావచ్చు, చాలాసార్లు పాఠశాలను సందర్శించి చాలా బాగుందని చెప్పడం జరిగింది. అందులో భాగంగా విద్యార్థులందరూ ఇలాంటి పాఠశాలలో చదువుకొని ఇంతకంటే ఎక్కువ నేను ఈ పాఠశాలకి లేదంటే మీ ఊరికి అభివృద్ధి చేయాలనే ఒక సంకల్పం మీలో ఖచ్చితంగా ఉండాలి. అదేవిధంగా సార్ మనం చాలా సార్ గతంలో కూడా చాలా పనులు చేయడం జరిగింది. ఇప్పుడు కూడా సార్ మనకు భారతి మేడం గారు, ఆయన ఒక ఎన్జిఓ మన పాఠశాలకి సార్ ఒక ప్రతి విద్యార్థికి 300 మంది విద్యార్థులకి
షూస్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా యూనిఫామ్స్ కూడా, స్పోర్ట్స్ డ్రెస్ కూడా అడగానే మేడం దాదాపుగా ఒక 1,50,000 నుంచి 2 లక్షల వరకు మన పిల్లలందరికీ సింగిల్ ఒక యూనిఫామ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మేడం గారు స్టేజీ మాకు ఇంత పెద్ద స్కూల్ ఉంది, ఇది 300 స్ట్రెంత్తో నడుస్తుంది, ఇక్కడికి చాలా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామంలో సంబంధించిన విద్యార్థులు వస్తారు కాబట్టి మాకు స్టేజ్ లేదు, ప్రతిసారి ఇబ్బంది అవుతుంది, ఎండల్లో మనం స్టేజ్ నిర్వహించుకోవడం కష్టమవుతుంది కాబట్టి ఇంత పెద్ద స్కూల్ బాగుంది కానీ ఒక స్టేజ్ లేదనగానే మేడం గారు ఒక 3 లక్షల రూపాయలతో స్టేజ్ శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకు ఒక ఎన్జిఓ రామ్కి అనే ఒక ఎన్జిఓ గతంలో మన జిల్లాకి ఒక 25 స్కూళ్ళు సెలెక్ట్ చేయడం జరిగింది, 25 స్కూల్స్, అందులో కామారెడ్డి మండలంలో 6 స్కూల్ సెలెక్ట్ కావడం జరిగింది. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఫస్ట్ ఫీల్డ్ లెవెల్లో విజిట్ చేసి మనకు ఏవేవి అవసరాలు ప్రైమరీ నీడ్స్ ఏమైనా పిల్లలకు ఉంటే ఆ ఎన్జిఓ వాళ్ళు ఫుల్ఫిల్ చేయడానికి ముందుకు రావడం జరిగింది. అందులో భాగంగా మన పాఠశాలకి 2 ఫ్లాట్ ప్యానల్స్, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ అంటే అరౌండ్ 3 lakhs ఉంటుంది ఒక్కొక్కటి, 3 లక్షల వర్త్ ఉన్నటువంటి ఫ్లాట్ ప్యానల్స్ ఉంటాయి. మనకు మన పాఠశాలలో ఒక 3 ఫ్లాట్ ప్యానల్స్ ఉన్నాయి, ఆల్రెడీ నడుస్తున్నాయి. ఇప్పుడు ఒక 2 వాళ్ళు ఎన్జిఓ వాళ్ళే 2 ఇస్తున్నారు మనకి. ఒక సైన్స్ ల్యాబ్ కూడా ఇస్తున్నారు సార్, దాది కూడా సైన్స్ ల్యాబ్ అంటే మంచి టెక్నాలజికల్గా మన సైన్స్ ఇప్పుడు ప్రజెంట్ ఏమైతే జరుగుతుందో ప్రపంచం ఎక్కడైనా మనం ఇస్రోకి పోవాల్సిన అవసరం లేదు, అలాంటి ఇస్రోని ఇక్కడనే చూసుకోవచ్చు అని మన సైన్స్ టీచర్ల సలహాల మేరకు ఒక సైన్స్ ల్యాబ్ను కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా లైబ్రరీ అనేది ఒక గుండెలాగా, మీరు చాలా వరకు లైబ్రరీ అనేది మనం నెగ్లెక్ట్ చేస్తాం. ప్రపంచం అంతా అక్కడనే ఉంటుంది, ఎన్ని పుస్తకాలు చదివితే అంత మేధావి మనం అంతా ఎదుగుతాం, తెలియకుండానే ప్రపంచం అంతా కనబడుతుంది. కాబట్టి దయచేసి ఇక్కడ లైబ్రరీ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. దాదాపుగా మనకు మన పవన్ సార్ ఉన్నాడు, తర్వాత శ్రీపాద్ సార్ ఉన్నాడు, తెలుగు సార్ అమరేశం ప్రసాద్ సారు, మళ్ళీ సైన్స్ టీచర్లు, ఇంగ్లీష్ టీచర్లు, తెలుగు నెక్స్ట్ హిందీ, వీళ్ళందరి సూచనల ప్రకారం ఏ పుస్తకాలు విద్యార్థికి ఉపయోగపడితే భవిష్యత్తులో వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఆ పుస్తకాలను సెలెక్ట్ చేసి ఆ లిస్టు పంపమన్నారు సార్. ఆ లిస్టు కూడా మేము ప్రిపేర్ చేసి పంపిస్తున్నాం. సో మనం ఎక్కడికో వెళ్ళి ఇప్పుడు యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు ఓయూ ఉస్మానియా యూనివర్సిటీలో లైబ్రరీని చూస్తే మాకు ఒక కళ ఉండేది, అందులో చదువుకోవాలని. సో అలాంటిది ఇప్పుడు గవర్నమెంట్ చాలా వరకు ప్రతి గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా లైబ్రరీ బుక్స్ ప్రొవైడ్ చేస్తూ విద్యార్థులకి ఇక్కడి నుంచే ఒక లక్ష్యంతో ముందుకెళ్లాలనే సంకల్పంతో ఇట్లాంటి ఎన్జిఓస్ అందరినీ ఎంకరేజ్ చేస్తూ ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేయడానికి మంచి ఆలోచనలో ఉంది ప్రభుత్వం. సో అందులో భాగంగా మనకు లైబ్రరీ శాంక్షన్ చేయడం జరిగింది సార్. అదేవిధంగా సార్ గారు ఆయన ఏమన్నాడంటే మనకు ఒక గ్రౌండ్ ఉంది కదా, గ్రౌండ్ కూడా ఒక లెవెల్ అంతా మొత్తం ఒకే లెవెల్లో ఉండే విధంగా మనకు ఒక ఎత్తు అంపులు ఉన్న దగ్గర మా పీటీ సార్ కూడా చెప్పడం జరిగింది, అంతా గ్రౌండ్ అంతా ఒకే విధంగా చదువు అయ్యే విధంగా మట్టిని కూడా ఓపిస్తామన్నారు చెప్పడం జరిగింది సార్. అది కూడా ఒక మీ దృష్టికి తెస్తుంది, ఎందుకంటే గౌరవ సర్పంచ్ గారికి తెలియకుండా మనం ఏదంటే ఈ అభివృద్ధిలో ఆయన్నే కీలకం కాబట్టి ఏది జరిగినా విద్యాభివృద్ధి జరిగింది అంటే గ్రామాభివృద్ధి జరిగినట్టే. సో అదేవిధంగా మనకు అక్కడ ఒక కిచెన్ షెడ్ హాల్ కట్టుకున్నాం, డైనింగ్ హాల్. ఇక్కడ మనము సార్ గతంలో మనకు కామారెడ్డి మండలంలో ఏ పాఠశాలలో లేనటువంటి మినరల్ వాటర్ ఆర్ఓ ప్లాంట్ మన దగ్గర ఉంది. ఒక రోజుకు 500 లీటర్ల నీరుని మనం ఇంట్లో ఏదైతే ఆర్ఓ ప్లాంట్ పెట్టుకుంటామో అంతకంటే మంచిది. ఇంకా కెమికల్ ఏమైనా కలవచ్చు, కానీ వితౌట్ కెమికల్తో ఉన్నటువంటి ఆర్ఓ ప్లాంట్ ప్రతి విద్యార్థికి మనం ఒక్కొక్క లీటర్ నుంచి 2 లీటర్లు ఇస్తున్నాం సార్. అదేవిధంగా అతను ఏమన్నాడంటే మధ్యాహ్న భోజనం తిన్న తర్వాత విద్యార్థులు ఇక్కడికి రావడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి అక్కడనే ఒక ఆర్ఓ ప్లాంట్ శాంక్షన్ చేస్తూ ఒక సింటెక్స్ స్టీల్ది నిర్మిస్తాం సార్, అక్కడనే పిల్లలు తాగొచ్చు తినొచ్చు. సో అది కూడా ఒక మంచి ప్లాన్లో ఉన్నాం సార్. అదేవిధంగా మనకు గతంలో కూడా హెచ్డిఎఫ్సి వాళ్ళు కూడా ప్రతి విద్యార్థికి ఎస్సీ పిల్లలందరికీ 5,000 రూపాయలు ఇవ్వడం, ఒక 25,000 రూపాయలు లాస్ట్ ఇయర్ ఇవ్వడం జరిగింది. వారికి కూడా ఒక ప్రపోజ్ చేయడం జరిగింది సార్. వాళ్ళు కూడా సిఎస్ఆర్ ఫండ్ కింద విద్యార్థులందరూ మధ్యాహ్నం తినడానికి అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారు. అందరి కోసం మేము ఒక షెడ్ అడిగినాం సార్, అది కూడా ప్రపోజల్ పంపించారు. ఒక 200 మంది విద్యార్థులు కూర్చుండి తినడానికి. ఒకవేళ శాంక్షన్ అయిందనుకోండి, పిల్లలందరూ ఆ షెడ్ నిర్మిస్తే వీళ్ళకి అక్కడనే కూర్చొని తినొచ్చు. అవసరం వస్తే ట్యాంక్స్ అక్కడ నల్లలు కూడా పెట్టించగలుగుతాం.
అదేవిధంగా నెక్స్ట్ ఏంటంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ త్వరలో రాబోతుంది, గవర్నమెంట్ అడాప్షన్ తీసుకుంటుంది. ఒకవేళ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది అంటే మీ విలేజ్కి మీరు అదృష్టవంతులు. అందులో మేము ఫస్ట్ గర్గులకే ప్రియారిటీ ఇస్తున్నాం. ఎందుకంటే 15-16 రూమ్లు నిర్మిస్తారు ఇక్కడ. ఎట్ ఏ టైం ప్యారలల్గా ఒక 16 రూమ్లు శాంక్షన్ అవుతాయి. అదంతా యూ షేప్లోకి వెళ్ళిపోతుంది. సో దాంట్లో ల్యాబ్ ఉంటుంది, ఎవ్రీథింగ్, ఆల్ ఫెసిలిటీస్ విల్ బి ప్రొవైడెడ్. కాలేజ్ అవుతుంది. ఇక్కడ ఇంటర్మీడియట్ అయింది అంటే సర్పంచ్ సార్, ఇక్కడ కాలేజీ అయింది అంటే ఇక్కడనే సెంటర్ ఉంటుంది. ఇంకా సెంటర్ వేరే కామారెడ్డి పోరు. కాబట్టి అట్లాంటి ఫెసిలిటీస్ ఫస్ట్ గరుగులకే ప్రియారిటీ ఇస్తాం. గరుగులు ఎందుకంటే మాకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ మా పాఠశాల విద్యార్థులపై ఎల్లవెల్ల వాళ్ళ ఆశీర్వాదం ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు వీళ్ళ బాగోగుల గురించి ఆశించేవారు. కాబట్టి వారు కూడా మేము ప్రత్యేకంగా అభినందిస్తూ, ఇక ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి సార్. లాస్ట్ ఇయర్ కూడా మా అమ్మాయి వర్ణికాన్ని మండల్ ఫస్ట్ ర్యాంక్ సార్, రూరల్. మనం ఎట్లాగంటే మనం ఎంపీడీఓ అంటేనే రూరల్, అర్బన్ కాదు. అర్బన్ అంటే మున్సిపాలిటీ. మనం రూరల్లో మండల్ ఫస్ట్ స్థాయి సంపాదించాం. రిజల్ట్స్ కూడా మంచి మార్క్స్ వచ్చాయి. 500 పైన ఒక 9 మందికి విద్యార్థులకు వచ్చాయి. ఈ సంవత్సరం కూడా విద్యార్థులు 10వ తరగతి విద్యార్థులపై మీ గవర్నమెంట్ కూడా ప్రత్యేకంగా మార్నింగ్ అండ్ ఈవినింగ్ స్పెషల్ క్లాసులు నిర్వహిస్తుంది. అందులో భాగంగా మార్నింగ్ క్లాసెస్ స్టార్ట్ అయినాయి సార్. ఇప్పుడు ఈవినింగ్ కూడా మొన్నటి నుంచి ప్రారంభించాం, 11వ తారీఖు నుంచి. ఈ సంవత్సరం కూడా విద్యార్థులకి 552 మా గతంలో వచ్చినాయి. ఇంకా అంతకంటే ఎక్కువ మార్కులు సంపాదించి ఈ గర్గుల్ని ప్రథమ స్థానంలో అర్బన్ రూరల్లో మండల్ మొత్తంలో ప్రథమ స్థానంలో ఉంచడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం సార్. మా ఉపాధ్యాయులు కూడా చాలా బాగా పనిచేస్తున్నారు. థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్ అందరికీ. దయచేసి ఎవరైనా ఏదైనా ఉన్నట్టయితే మనం ఇది పాఠశాల మీది, మీ ఊరు, మీ ఏది జరిగినా మీకు సమన్వయంతో మేము పనిచేస్తాం. ఇది ఇక్కడైతే నేను నా రవితేజ గారు ఉన్నారంటేనే చాలా హ్యాపీగా 2 సంవత్సరాలు పూర్తయింది సార్. నేను 100% అయితే ఎంఏగా పనిచేస్తున్నా. ఎక్కడ కూడా సారు మన స్కూల్ పైన ఎప్పుడు అన్నిట్లలో ముందు నేను మా గరుగులకు వచ్చిన తర్వాత మిగతా అభివృద్ధిలో మేము ముందు ఉండాలనే ఒక ఆలోచనతో ఉన్నారు. అదేవిధంగా ఇంకా మంచి ఆలోచనలతో ముందుకెళ్ళి భవిష్యత్తులో మంచి స్థాయిలో ఉన్నతమైన స్థానాల్లో మీ కుటుంబం ఉండాలని మనసారా కోరుకుంటూ, ఇక్కడ ఉన్నటువంటి అందరూ ఎవరైనా సరే గ్రామ స్థాయి నుంచి ఒక వార్డు మెంబర్ నుంచే ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తులు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఫర్ ఎగ్జాంపుల్, అలాంటి వ్యక్తులు మీరు ఏ స్థాయికైనా వెళ్ళొచ్చు. ముఖ్యంగా సార్ ఈరోజు మనం గేమ్స్ నిర్వహించుకున్నాం సార్. మా పీఈటీ సార్ కూడా చాలా బాగా యాక్టివ్ పీఈటీ, ప్రొయాక్టివ్ నాట్ యాక్టివ్. ఆయన ఇప్పుడు మన గరుగులు జాతీయ స్థాయిలో హాకీ జోగ్గా సార్ ఒక మారుమూల ప్రాంతం నుంచి 2 విద్యార్థులు ఇప్పుడు రాంచీలో ఆడుతున్నారు అంటే ఒక గరుగుల్ని ఎక్కడో మారుమూల ప్రాంతమైనటువంటి మన జిల్లా కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి వ్యక్తులు, అది గరుగుల్లో ఉన్న పిల్లలు హాకీ జాతీయ స్థాయిలో ఆడుతున్నారంటే మనం చాలా గర్వంగా ఫీల్ కావాలి. దానికి సర్పంచ్ గారు, మా విలేజ్ ఫౌండేషన్ వాళ్ళు, మై విలేజ్ ఫౌండేషన్ వాళ్ళు కూడా దాతల రూపంలో డబ్బు రూపంలో వాళ్ళకి సహకరించినందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా సార్ గేమ్స్ నిర్వహించుకోవడానికి ప్రత్యేకంగా ఏం ఫండ్ రాదు. కానీ మన పిల్లలకు ఖచ్చితంగా ఒక్కొక్కరికి కళలు ఉంటాయి. ఆ కళల్ని బయటకు తీయాలంటే ఖచ్చితంగా గ్రౌండ్లోనే పాసిబుల్ అవుతుంది. ఎందుకంటే ఒక విద్యార్థి అభివృద్ధి చెందాలి. ఆల్రౌండ్ డెవలప్మెంట్స్ కేవలం గేమ్స్తోనే, మెంటల్గా ఫిజికల్గా 2 ఫిట్ ఉంటేనే మనం దేశానికి ఉపయోగపడతాం. కాబట్టి ఆ విధంగా ఉండాలి అంటే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ అవసరం అనే ఉద్దేశంతో మనం ప్రతి సంవత్సరం ఆగస్టు 15, 26 జనవరికి నిర్వహించుకుంటాం. అందులో భాగంగా మనకు మన పూర్వ విద్యార్థి అయినటువంటి గర్గుల్ సుదర్శన్ అని ఆయన ఇప్పుడు ప్రజెంట్ కపిల్ చిట్ ఫండ్ మేనేజర్ గారు. సో మనకు ఒక 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది సార్. వారికి వారి కుటుంబానికి ప్రత్యేకంగా మన పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మన రెడ్డి జనార్దన్ రెడ్డి గారు కూడా మన పాఠశాలకి గేమ్స్ కోసం ఒక 3,000 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ మన గౌడు శంకర్ గౌడ్ కూడా ఒక 1,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. గడిల నర్సింహులు ఒక 1,100 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన సేటు గంగారాం సేటు గారు కూడా 1,000 రూపాయలు ఇవ్వడం జరిగింది సార్. ఈ టెంట్ మైక్ సెట్ అంతా గౌరవ సర్పంచ్ గారు ప్లస్ మనవరు మనబడి ఫౌండేషన్ వాళ్ళ సహకారంతో ఇలా ఈ సక్సెస్ఫుల్గా నిర్వహించుకుంటున్నాం సార్. అదేవిధంగా కామారెడ్డిలో మా మిత్రుడు సార్ ఒక 5,000 రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది సార్. మొత్తానికి ఏదేమైనా మనము అల్టిమేట్గా మీరైనా మేమైనా అందరం మన విద్యార్థుల విద్యాభివృద్ధి కోసమే పనిచేస్తున్నామని చేయడానికి ఇదంతా మన సహకారం సార్. మీ అందరి సహకారం వల్ల ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం సార్.
ప్రత్యేకంగా విద్యార్థులకు 3 రోజులు మా పీఈటీ కష్టపడి గేమ్స్ నిర్వహించడం జరిగింది. అందుకు ఉపాధ్యాయుల సహకారం కూడా, అందరి సహకారంతో ఇక్కడ గెలుపొందినటువంటి ప్రతి విద్యార్థులకి ఈ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇంకా కార్యక్రమం చాలా ఉంది కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ, పెద్దలకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. సార్ చాలా విషయాలు చెప్పారు. ఇక మాటల దిక్కు ప్రస్తుతం పోకుండా కార్యక్రమాలు జరగాల్సినటువంటివి ఉన్నాయి కనుక విద్యార్థులు ప్రధానంగా వాళ్ళు ప్రదర్శించాల్సినవి ఉన్నాయి కనుక అయిన తర్వాత మళ్ళీ మనకు సర్పంచ్ గారు వారు మాట్లాడాల్సింది ఉంది కనుక ముందు 9th క్లాస్ విద్యార్థులు మన కార్యక్రమ ప్రారంభ గీతం రండి. 9th క్లాస్ విద్యార్థులు రామనారాయణం జానకీ వల్లభం రామనారాయణం జానకీ వల్లభం శ్రీకృష్ణ గోవింద హరే మురారే శ్రీనాథ నారాయణ వాసుదేవ శ్రీకృష్ణ గోవింద హరే మురారే శ్రీనాథ నారాయణ వాసుదేవ सपने में मेरे घर आए गोपाल, मैं तो सोई रही सपने में मेरे घर आए गोपाल, मेरे घर आए गोपाल, मेरे घर आए गोपाल, मैं तो सोई रही सपने में मेरे घर आए गोपाल, मीठे रस से भरी राधा रानी लागे महारानी लागे, माने करो करो जो राधे रो पानी लागे चलने पिया मुझे गाँव तेरे गीत मैं तेरी हो गई चढ़ गई तेरी राधा तेरे धुन में कृष्णा से खो गए राधा तेरे धुन में कृष्णा से खो गए बंसे बजे जब तेरी मैं तेरे हो गई बंसे बजे जब तेरे मैं तेरे हो गई मनिहारी का भेष बनाया शाम छोड़ी बेचने आया छलिया का भेष बनाया शाम छोड़ी बेचने आया मेरे तारा मेरे तारा मेरे तारा जो कान्हा सके रोम रोम खेलना न सज सके प्रेम करे जो कान्हा सके రొమానా సారీ ఒక విషయం కొద్దు గౌరవ వార్డ్ మెంబర్ నరేష్ రెడ్డి గారు కూడా మన పాఠశాలకి ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కొరకు ఒక 1000 రూపాయలు ముందుకు వచ్చి ఇవ్వడం జరిగింది సార్. వారికి కూడా ప్రత్యేకంగా పాఠశాల తరఫున అభినందనలు తెలియజేస్తూ గంగాధర్ గౌడ్ గారు కూడా తన కొడుకు పేరు మీదుగా 500 ఇవ్వడం జరిగింది. గంగాధర్ గారి పేరు మీద 500 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అరటి పండ్లు కూడా ఇచ్చారు.
అరటిపండ్లు ప్రతి విద్యార్థికి 400 అరటిపండ్లు ఇవ్వడం జరిగింది సార్. వారికి కూడా అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఏం లేదు, డిస్టర్బ్ చేయను. దయచేసి రవితేజ గౌడ్ గారికి విన్నపం, రిక్వెస్ట్. మాకు సార్ చాలా ప్రాబ్లం అవుతుంది సార్, వాటర్ ప్రాబ్లం. మా పిల్లలేమో 300 ఉన్నారు, నెక్స్ట్ ఇయర్ ఇంకా 30 మంది పెరుగుతారు. మేము క్యాలిక్యులేషన్ తీసుకున్నాం, 330 అవుతుంది. ఎప్పుడన్నా మనకు మిషన్ భారత నీళ్ళు రానప్పుడు మేము బయటకు వెళ్ళి నీళ్ళు తెచ్చుకొని వాటర్ ట్యాంక్ ద్వారా నీళ్ళు తీసుకురావడం జరుగుతుంది సార్. అట్లా 3-4 టైమ్స్ మాకు ఇబ్బంది అయింది. మధ్యాహ్న భోజనం కూడా ఒక లేట్ అవర్స్లో టైంకి పెట్టలేకపోతున్నాం. ఇక్కడ మెయిన్ ఎసెన్షియల్ ఏంటంటే ఒక 10,000 లీటర్ల సంపు కావాలి, 10,000 లీటర్స్. మాకు మిషన్ భగీరథ నీళ్ళు వచ్చినాయంటే మేము నింపుకున్నామంటే ఒక 4 రోజుల వరకు మాకు వాటర్ ప్రాబ్లం ఉండదు సార్. దయచేసి గౌరవ సర్పంచ్ గారిని మరి ప్రత్యేకంగా సార్ ఈ వేదిక మీదగా మిమ్మల్ని కోరుతున్నాను సార్. మాకు సంపు వెరీ ఇంపార్టెంట్ సార్. అదేవిధంగా సార్ దయచేసి మీకు ఇంకొక చిన్న విన్నపం. గతంలో ఏంటంటే మీరు లేరు కాబట్టి మేము సెక్రటరీ గారు మేడం గారిని ఎన్నిసార్లు అడిగినా సరిగా మాకు స్పందించలేకపోయింది. మాకు ఒక 4 రోజులకు ఒకసారి సార్ చెత్త తయారవుతుంది సార్. ఇక్కడ ఆకులు అవి అంతా గ్రౌండ్ ఆకులు ఎక్కువవుతున్నాయి సార్. ఒక వారానికి ఒక 2 సార్లు అయినా ఆ చెత్త బండిని మా పాఠశాలకు పంపించినట్టయితే మా అటెండర్లతో మొత్తం క్లీన్ చేపిస్తాం సార్. ఈ 2 ప్లీజ్ దయచేసి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. मैं 8वीं कक्षा की छात्रा हूँ। मेरा नाम रिमशा रुमान है। आदरणीय प्रधान अध्यापक जी, सभी शिक्षक और मेरे प्यारे साथियों, आप सभी को गणतंत्र दिवस की ढेर सारी शुभकामनाएं। आज हम यहाँ भारत का 77वां गणतंत्र दिवस मनाने के लिए इकट्ठा हुए हैं। 26 जनवरी 1950 को हमारा भारत देश का संविधान लागू हुआ, जिसने भारत को एक लोकतांत्रिक राष्ट्र बनाया। इस दिन हमें उन महान स्वतंत्रता सेनानियों और वीरों की याद दिलाता है, जिन्होंने भारत के लिए अपना सब कुछ कुर्बान कर दिया। डॉक्टर BR अम्बेडकर के नेतृत्व में बना हमारा संविधान। इस दिन हमें एक संकल्प लेना चाहिए कि हम एक अच्छे नागरिक बनेंगे और देश को साफ रखेंगे और भारत का नाम शिक्षा के माध्यम से भारत का नाम रोशन करेंगे। धन्यवाद। అయితే విద్యార్థులు ప్రతిసారి లాస్ట్కు మనము ప్రైజులు పెట్టుకుంటాం, దానివల్ల చాలా టైం తీసుకుంటుంది. అందరూ అక్కడ వినండి, శ్రద్ధగా వినండి, మాట్లాడు. మీరు మోస్ట్ డిసిప్లిన్గా ఉంటేనే ప్రైజులు ఇవ్వడం ఈజీ అవుతుంది. మీ విలేజ్లకు మళ్ళీ వెంటనే ప్రైజులు తీసుకొని ఒకటి కూర్చోవాలి, అంత మోస్ట్ సిస్టమేటిక్గా. ఇప్పుడు పీటీ సార్ అనౌన్స్ చేస్తాడు వాళ్ళది, 1-2 నిమిషాలు. సో ఈ సంవత్సరము మన హెడ్ మాస్టర్ గారు చెప్పినట్టుగా జూన్లో జాతీయ స్థాయికి హాకీ నుంచి 2 అమ్మాయిలు వెళ్ళడం జరిగింది. సో ఇప్పుడు అది అసోసియేషన్ నుంచి ఇప్పుడు కూడా అండర్-17 2 వీణా తులసి కుమార్ వెళ్ళడం జరిగింది. వారికి మరి కామారెడ్డిలో ప్రగతి విద్యాలయం 1994-95 బ్యాచ్ వాళ్ళు మరి 13,000 రూపాయలు డొనేషన్ ఇవ్వడం జరిగింది. వారికి మరి పాఠశాల తరఫున గ్రామస్తుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మన ఊరు ఫౌండేషన్ వాళ్ళు కూడా మరి 5,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అంతకుముందు నేషనల్ ఏదైతే అండర్-19 పోయిన వాళ్ళకు కూడా మన గ్రామస్తులు వారికి ఇంతకుముందు రాష్ట్ర ప్రభుత్వమే ఈ అమౌంట్ని పే చేసేది. గత 7 సంవత్సరాల నుంచి మరి ఈ స్పోర్ట్స్ స్టేట్ మీట్, నేషనల్ మీట్కి ఇవ్వడం లేదు కాబట్టి మరి రాష్ట్ర స్థాయిలో నిర్వహించే వాళ్ళు సొంత డబ్బులు కాకుండా ఎవరి విద్యార్థి డబ్బులు వాళ్ళే పెట్టుకోవాలని చెప్పడంతో ఈ విధంగా స్పాన్సర్షిప్తో వెళ్ళడం జరుగుతుంది. మరి వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ హౌజ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం మనకు 4 హౌజులు 4 కమిటీలు ఏర్పాటు చేసి ఈ కాంపిటీషన్స్ అన్ని హౌజ్ రూపంలో నిర్వహించుకోవడం జరిగింది. మనకు రెడ్ హౌస్, గ్రీన్ హౌస్, బ్లూ హౌస్, ఎల్లో హౌస్ ఈ విధంగా ఇంట్రామురల్స్ అంతర్గత పోటీలు మనం నిర్వహించుకున్నాం. మరి ఇందులో మనకు వాలీబాల్,
అండర్ 14 బాయ్స్ లో ఫస్ట్ ప్రైజ్ గోస్ టు వెల్ హౌస్. ఈ బహుమతుల్ని గ్రామ ప్రథమ పౌరాలు సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. వెల్ హౌస్ కెప్టెన్. చాలా ఉన్నాయి, చాలా ఇన్ని ఇస్తారు, చాలా ఉన్నాయి. ఎల్లో హౌస్ ఎవరిని రమ్మన్నారు? ఎల్లో హౌస్ సుశాంత్ అండ్ గ్రూప్ కెప్టెన్ విఘ్నేష్, శ్రీశాంత్, పృథ్వీ సాయి, రాఘవేంద్ర, బి మధు. తొందరగా రావాలి, ఫాస్ట్ గా. వెళ్ళండి. వాలీబాల్ అండర్ 14 బాయ్స్ ఫస్ట్ ప్లేస్. నువ్వు లేవురా. వాలీబాల్ అండర్ 14 బాయ్స్ సెకండ్ ప్లేస్ గ్రీన్ హౌస్ రాజేశ్వరన్. అక్కడ నుంచి రండి, ఇటు తీసుకోండి, ఇట్లా వచ్చేసేయండి. క్లాప్స్ కొట్టాలి అందరూ కూడా. సెకండ్ ప్లేస్ గోస్ టు గ్రీన్ హౌస్ రాజేశ్వరన్ గ్రూప్ కృష్ణ, అవినాష్, గణేష్, శివసాయి, రేవంత్. లైన్ వచ్చి లైన్ తీసుకెళ్ళండి. అండర్ 17 గర్ల్స్ ఫస్ట్ ప్లేస్ రుజ్వానా గ్రూప్. రుజ్వానా, శ్రీనిధి, వీణ, ఝాన్సీ, మనుశ్రీ, రక్షిత. అట్నుంచి రండి అమ్మా, అట్నుంచి వచ్చి ఇటు తీసుకెళ్ళండి. సెకండ్ ప్లేస్ రుచిత అండ్ గ్రూప్ శ్రీజ, కీర్తి, భవానీ, సహస్ర, రాఘవి. అండర్ 17 బాయ్స్ ఫస్ట్ ప్లేస్ ఎల్లో హౌస్ నందేశ్వర్. బ్యాండ్ కొడక, క్లాప్స్ కొట్టాలా. రాజ్ కుమార్, అంకిత్ కుమార్, రిష్వంత్, సాయి వరుణ్, వర్షిత్. ఫాస్ట్గా రావాలా. అండర్ 17 బాయ్స్ సెకండ్ ప్లేస్ బ్లూ హౌస్ లోకేష్ అండ్ గ్రూప్ లోకేష్, సాయి తేజ, మారుతి, అనిల్, విద్యాసాగర్, కే రామ్. సార్ మీరు మాట్లాడితే పలికినవి వినపడవు. ఉందాం సరే. ఇప్పుడు 10th టీఎం వాళ్ళు టకటక వచ్చేసేయాలి. 10th టీఎం డ్యాన్స్ రండి. ఏయ్ భజని నందగోపాల హరి భజని నందగోపాల హరి భజని నందగోపాల హరి భజని నందగోపాల హరి. భజని నందగోపాల
రావట్లేదు. నెక్స్ట్ ఝాన్సీ రాణి 9th క్లాస్, తొందరగా రావాలి. ఝాన్సీ రాణి 9th క్లాస్. ఒకసారి 10th PM వాళ్లకు హ్యాట్స్ ఆఫ్, చప్పట్లు కొట్టండి. Respected headmaster sir, dear teachers and dear guests too, and dear students, good morning. Respected headmaster sir, respected teachers, dear guests and my dear friends, good morning to one and all. Today we have gathered here to celebrate an important day in our history.